రైట్. ఇక్కడ జమిలీపై ముందుకు బిల్లుకు రేపు ఆమోదం తెలుపనున్నటువంటి కేంద్ర కేబినెట్ ఇక్కడ అనంతరం పార్లమెంట్కు ఏకాభిప్రాయం కోసము జేపీసీకి అప్పగించేటువంటి అవకాశం దాని ద్వారానే జమిలీపై ప్రజాప్రాయ సేకరణ జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు కొన్ని సవరణలకు 2/3 మెజారిటీ అవసరం. విపక్షం పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం. ఇక్కడ జేపీసీతో కొన్ని పార్టీలైనా ఒప్పించాలని వ్యూహం చేస్తూ ఉన్నారు. కొన్ని పార్టీలనైనా రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఈయన చైర్పర్సన్ రాజ్యసభ కానీ పెద్ద దుర్మార్గుడు. ఎక్కడ పడితే ఆయన మొత్తం నరేంద్ర మోడీ కానీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడతాడు, మంది మీద విరుచుకు పడతాడు. అందుకనే వాళ్ళంతా ఈయన వద్దనుకుంటారు. ఇక తీర్మానంపై 60 మంది ఇండియా ఎంపీల సంతకం. ధనకడ్ పక్షపాతి అనే ఆరోపణ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాలకే తీర్మానం ప్రవేశపెడతామని వెల్లడి. తిరస్కరించడం ఖాయం. ప్రభుత్వ ఉభయ సభల్లోనూ కొనసాగినటువంటి రభస ఆదాని మోదీపై చర్చకు విపక్షం పట్టుబట్టినట్టు కనబడతా ఉంది. ఇది పార్లమెంట్లో ఉన్నటువంటి చరిత్ర. ఒకసారి మనం చూస్తే ఇక్కడ జమిలీపై ముందుకంట. నేను ఏమంటున్నానంటే, ఒకవేళ నరేంద్ర మోడీ ఈ యొక్క ఈసీ ఎన్నికల కమిషన్ కానీ సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలన్నీ మొత్తము అది చేసుకొని జమిలీకి వస్తా అనుకుంటున్నాడు. జమిలీ ఎన్నికలు అనేటివి ప్రజాస్వామ్యంపై గొడ్డలిపేట లాంటివే. ఒకేసారి ఎన్నికలలో మోసం చేసో అబద్ధాలు చెప్పి గెలిస్తే గెలిచొచ్చు కాక, కానీ 5 సంవత్సరాల వరకు ప్రజలకు మళ్ళీ కలిసే అటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. ప్రజలకు అడిగే ప్రశ్నించే అవకాశం దొరకదు. వీళ్ళకి మాత్రం తప్పించుకునే అవకాశం దొరికింది. జమిలీ ఎన్నికలు కాకుండా సాధారణంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే అసెంబ్లీ ఒకసారి, పార్లమెంట్ ఒకసారి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఒకసారి ఈ ఎన్నికలు జరగడం వల్ల ప్రజల వద్దకు ప్రభుత్వాలు లేదంటే పార్టీలు మళ్ళీ పోయేటువంటి అవకాశం వస్తుంది. ఆ విధంగా పోవడం వల్ల ప్రభుత్వాలు జాగ్రత్తగా పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగినాయి అనుకో, ఒకసారి అయిపోతుంది, ఎవడో ఒకడు గెలుస్తాడు. గెలిచిన తర్వాత ప్రజల దగ్గరికి మళ్ళీ పోయే అవకాశం ఉండదు. కాబట్టి విచ్చలవిడిగా వాళ్ళు ప్రవర్తించి 5 ఏళ్ళు లూటు చేసేటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు అనేటివి ఖర్చుతో కూడుకున్నదని చెప్పడం పచ్చి అబద్ధం. అది ఈ ఖర్చు అనేది దేశ సంపద ఎక్కడనో దోసుకుపోతూ ఉంటే ఎన్నికలకే పెద్ద ఖర్చు కాదు. కానీ ఈ మోసాలను ప్రజల చెంతకు ప్రభుత్వాలు కానీ లేదంటే పార్టీలు కానీ రావాలంటే జమిలీ ఎన్నికలు కాకుండా సాధారణ ఎన్నికలు ఉంటే వారి అవకాశాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎట్లయినా జమిలీ ఎన్నికలైనా రద్దయిన అసెంబ్లీలు లేదంటే చనిపోయిన వాళ్ళు లేదంటే రాజీనామా చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసమైనా రీఎలక్షన్ జరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో జమిలీ ఎన్నికలు అనలేం. కానీ మరి నరేంద్ర మోడీ అంటే జమిలీ ఎన్నికల పేరుతో జమిలీ ఎన్నికలను ముందరికి తీసుకొస్తున్నాడంటే ఏదో ప్రజలను కన్నుగప్పేటువంటి కార్యక్రమము నరేంద్ర మోడీ చేయబోతా ఉన్నాడు. ఇవాళ దేశ సంపదను కొట్టేసే సమయం లోపల, ఆదాని అమ్మాయిలకు దోషిపెట్టే సమయం లోపల ప్రజలను కన్నులు కప్పడానికి ఇప్పుడు జమిలీ ఎన్నికలని నరేంద్ర మోడీ అంటాడు, వద్దు అని చెప్పి కాంగ్రెస్ అంటది. అన్నప్పుడు ఏమవుతుంది? లొల్లి అవుతుంది. ఆ లొల్లి ఇక్కడ ఉండగానే వేరే పనులు చేసుకుంటాం. ఇది నరేంద్ర మోడీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఖచ్చితంగా ప్రజలు తిప్పికొట్టాలి. జమిలీ ఎన్నికలు ఆయన వస్తాయి, అది పనికి మాలేదు.